తెలుగు తమిళం సినిమాలలో పేరు పొందిన కథానాయిక. ఉత్తరాదికి చెందిన ఈమెను తెలుగులో మొదటగా దర్శకుడు శరత్ తన చిత్రం అబ్బాయి గారి పెళ్లి ద్వారా పరిచయం చేశారు. ఈమె పలు తమిళ, తెలుగు, హిందీ, మలయాళం సినిమాలలో నటించింది. తెలుగులో 1999 నుంచి 2004 వరకు హీరోయిన్ గా నటించింది. ఈమె తండ్రి అశోక్ నవల్, తల్లి శారద. వీరిది పంజాబీ కుటుంబం. సిమ్రాన్ ముంబైలో డిగ్రీ చదివింది. ముందుగా మోడలింగ్ రంగంలో పనిచేసి తరువాత సినిమాలలోకి వచ్చింది. సిమ్రాన్ మొదటి హిందీ మూవీ సనమ్ హార్ జాయే. తరువాత సిమ్రాన్ తమిళ, తెలుగు సినిమాలలో ఎక్కువగా నటించింది. తమిళ చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అని పేరు తెచ్చుకుంది. వి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన మూవీ సమరసింహారెడ్డి. నందమూరి బాలకృష్ణ, సిమ్రాన్, అంజలా జవేరి హీరో హీరోయిన్లుగా నటించిన 1999 నాటి ఫ్యాక్షన్ సినిమా. ఇక ఈ మూవీకి సంగీతం మణి శర్మ గారు అందించారు. ఒకసారి విజయవాడ రైల్వే స్టేషన్ లో స్థానికంగా బలం ఉండి గ్రూపు కక్షలు ఉన్న దేవినేని, వంగవీటి కుటుంబాల వారు ఒకేసారి రైలు దిగే పరిస్థితి ఏర్పడింది. దాంతో వారి కోసం వచ్చిన ఇరు వర్గాలు ఎదురుపడి ఉద్రిక్తత నెలకొనడం, దానివల్ల పోలీసుల్లో టెన్షన్ కలగడం ఈ సినిమాకి రచనా సహకారం చేసిన రత్నం నిజ జీవితంలో స్వయంగా చూశారు. ఈ సంఘటన స్ఫూర్తిగా సినిమాలో ప్రధానమైన రెండు వర్గాల మధ్య రైల్వే స్టేషన్ లో ఉద్రిక్తతలు ఏర్పడడం, ఘర్షణ కలగడం వంటి సన్నివేశాలు రాసుకున్నారు. ఇక ఈ మూవీలో బాలకృష్ణ, సిమ్రాన్ల మధ్య వచ్చి చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు అనే రొమాంటిక్ సాంగ్ మీకోసం. 2001లో విడుదలైన సినిమా డాడీ. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాలో చిరంజీవి, సిమ్రాన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి సురేష్ కృష్ణ దర్శకుడిగా పనిచేశారు. ఈ సినిమా కథను దర్శకుడు భూపతి రాజా చిరంజీవికి వినిపించగా ఆయన ఈ కథకు మరో హీరో వెంకటేష్ అయితే సరిపోతాడని చెప్పాడు. కానీ భూపతి రాజా ఇది చిరంజీవికి వెరైటీగా ఉంటుందని చెప్పి ఒప్పించాడు. సినిమా విడుదలైన తర్వాత వెంకటేష్ కూడా ఈ సినిమాని చూసి చిరంజీవితో అదే అభిప్రాయం చెప్పారు. ఇక ఈ మూవీలో ఉదిత్ నారాయణ, కవితా సుబ్రహ్మణ్యాలు పాడిన మందారం బుగ్గల్లోకి మచ్చెట్లొచ్చిందే, సిమ్రాన్, చిరుల మధ్య వచ్చే మంచి రొమాంటిక్ సాంగ్ మీకోసం. ఉదయ్ శంకర్ దర్శకత్వంలో 2000 సంవత్సరంలో విడుదలైన మూవీ కలిసి ఉందాంరా. వెంకటేష్, సిమ్రాన్ జంటగా నటించిన ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాక ఉత్తమ తెలుగు సినిమాగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకుంది. వెంకటేష్ కు ఉత్తమ నటుడిగా నంది బహుమతిని కూడా అందించింది. ఇక ఈ సినిమాకు సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్ గారు చేశారు. ఈ మూవీని దగ్గుబాటి సురేష్ బాబు నిర్మించడం మరో విశేషం. ఇక ఈ మూవీలో సాంగ్స్ విషయానికి వస్తే వెంకటేష్, సిమ్రాన్ల మధ్య వచ్చే మనసు మనసు కలిసిపోయే అనే మంచి మెలడీ సాంగ్ మీకోసం. 1999లో ప్రవీణ్ గాంధీ దర్శకత్వంలో విడుదలైన ప్రేమ కథా మూవీ జోడీ. ఇందులో ప్రశాంత్, సిమ్రాన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ పాటలు స్వరపరచుగా సబేష్, మురళి నేపథ్య సంగీతం అందించారు. ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించమని దర్శకుడు ప్రవీణ్ గాంధీ ఏఆర్ రెహమాన్ ను సంప్రదించారు. కానీ ఆయన సమయం దొరక్కపోవడంతో 1997లో రెహమాన్ డోలీ సజాకే రఖ్నా అనే హిందీ సినిమాకు స్వరపరిచిన బాణీలే వాడుకున్నారు. ఇక ఈ మూవీలో సిమ్రాన్, ప్రశాంత్ల మధ్య వచ్చే కదలే కాలమే జీవితం అనే మంచి ఫీల్ రొమాంటిక్ సాంగ్ మీకోసం. 2000 సంవత్సరాల్లో విఆర్ ప్రతాప్ దర్శకత్వంలో విడుదలైన మూవీ నువ్వు వస్తావని. ఇందులో అక్కినేని నాగార్జున, సిమ్రాన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఎస్ఏ రాజ్ కుమార్ రూపొందించిన సంగీతం మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ మూవీలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన కల్లోనైనా అనుకోలేదే నువ్వొస్తావని సాంగ్ మీకోసం. సో వ్యూయర్స్ చూసారు కదండి, ఇది ఇవాల్టి రీల్ స్టార్స్ అండ్ రియల్ టాక్స్. నెక్స్ట్ వీక్ ఇంకొక హీరో హీరోయిన్ తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.